శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రావణ మాసంలో వృశ్చిక రాశి వారికి మొన్నటి వరకు వృశ్చిక రాశి వారికి చెప్తూ ఉంటే అందరూ కూడా మా బతుకు ఇంతేనా అని చెప్పే అనేటువంటి మా జీవితాలన్నీ ఇలాగే ఉంటాయా అన్నింటిని బాధపడ్డారు. 1.5 సంవత్సరం నుంచి వృశ్చిక రాశి వారికి ఇబ్బందికరంగానే ఉంది. కానీ ఇప్పుడు ఆ ఇబ్బందులు తొలగిపోయేటువంటి ఒక సమయం ఆసన్నమైంది. ఈ వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఒక వాతావరణం ఉంది. శుభకార్యాలు చేయడము, చేసే ప్రతి పనిలో విజయాన్ని సాధించడము, 10 మంది చేత మెప్పులు పొందడము, ప్రతి పనిలో ఆశించినటువంటి యొక్క లాభాలు పొందడము, 10 మందికి ఆదర్శప్రాయంగా నిలబడము, కొత్త పనులు చేపట్టి వాటిని యొక్క ఫలితాలు చవి చూసి ఆనందంగా ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సరే, కొన్ని ఆటంకాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. వాటి గురించి మనం ఏదైనా రెమెడీ చూసుకుందాం. ఇంట్లో శుభకార్యాలు చేయడము, వ్రతాలు పూజలు చేసుకోవడము, ఆనందంగా సంతోషంగా కాలం గడపడము అనేటువంటి జరగడానికి వృశ్చిక రాశి వారికి మంచి సమయం ఆసన్నమై ఉంది. ఇక 1వ వారం కనుక చూసుకున్నట్టయితే ఆరోగ్యం మంచిగా సహకరిస్తుంది. అనుకున్న పనులన్నీ కూడా నెరవేరడానికి మంచి సమయం ఆసన్నమైంది. ఆశించినటువంటి యొక్క ఫలితాలన్నీ కూడా లభిస్తాయి. బంధువులతో మిత్రులతో కలయిక ఏర్పడుతుంది. రాజకీయ వ్యవహారంలో ఉన్నటువంటి వారికి శుభ ఫలితం కలిగి వారు చేసేటువంటి ఒక కార్యంలో జయం కలగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా జాగ్రత్తగా ఆలోచించి అడుగులు ముందుకేసినట్టయితే ఈ వారంలో మొదటి వారంలో మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడి ఆనంద సంతోషాలతో జీవితం గడుపుతారు. ఇక 2వ వారం కనుక చూసుకున్నట్టయితే చేసే వృత్తిలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మంచి ధనలాభం ఉంటుంది. చేసే పనుల వల్ల సుఖ సంతోషాలు పొందుతారు. మన సాంప్రదాయాల పట్ల, ఆచారాల పట్ల శ్రద్ధ బాగా పెడతారు. మన భారతీయ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచనలో ఉంటారు. మన సాంప్రదాయాలు, కట్టుబాట్లు అన్నీ కూడా పాటిస్తారు. తర్వాత గృహ నిర్మాణ యోగం అయితే ఉంది. దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. కానీ గృహము కొనే ముందు కానీ, స్థలము కొనే ముందు కానీ జాగ్రత్తగా ఆలోచించి అడుగులు ముందుకేయండి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను చూసుకొని ఆనందంతో కాలం గడుపుతూ ఉంటారు. మానసిక చింతలన్నీ కూడా దూరం పెడతారు. గృహ నిర్మాణము లేదా గృహం కొనుక్కోవడము ఇలాంటి ఏవైనా చేయడానికి మంచి సమయం ఆసన్నమైంది. ధనము పొదుపు చేస్తారు. ఎందుకంటే మొన్నటి వరకు డబ్బులు అన్ని ఖర్చు పెట్టుకొని, ఉన్నాయి అమ్ముకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈ వృశ్చిక రాశి వారు బాధపడ్డారు. ఇప్పుడు ఆ ధనాన్ని పొదుపు చేసుకోవడము, తిరిగి వాటిని పొందడము అనేటువంటిది సమయం ఆసన్నమైంది. ధనము పొదుపు చేసుకోవడం జరుగుతుంది. కొత్త వారితో పరిచయం ఏర్పడుతుంది. వారి వల్ల, వారు ఇచ్చేటువంటి ఒక సలహాల వల్ల కావచ్చు, వారితో కూడి పనులు చేయడం వల్ల కావచ్చు, ఆదాయం మంచిగా లభిస్తుంది. మానసికంగా సంతోషంగా ఉంటారు. ఆశించినటువంటి యొక్క పనులన్నీ నెరవేరడానికి మంచి సమయం ఉంది వృశ్చిక రాశి వారికి. అధిక ప్రయాణాలు చేస్తారు. ఒక ప్రయాణాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. మనకు ఏ దోషం ఉన్నా లేకున్నా ప్రస్తుత పరిస్థితుల వల్ల ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఏ కార్యం గురించి అయితే మీరు బయలుదేరి వెళ్ళారో ఆ కార్యం నిర్విఘ్నంగా కొనసాగడానికి ఆస్కారం ఉంది. ఇక 3వ వారం కనుక చూసుకున్నట్టయితే కొద్దిగా ఇబ్బందులు, యత్న కార్యభంగము. ఏ కార్యక్రమం చేయాలన్నా దానికి ఏదో ఒక రకమైనటువంటి ఒక ఆటంకాలు ఏర్పడము, దానివల్ల మానసికంగా విచారంతో ఉండడం జరుగుతుంది.
కొంత డబ్బు కూడా ఖర్చు అవుతుంది. కాకపోతే ఒక స్త్రీ వలన కష్టాలు రావచ్చు, జాగ్రత్త. ఆ స్త్రీ మన ఇంటి వాళ్ళే అవ్వచ్చు, బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, పరాయి వాళ్ళు కావచ్చు. ఒక స్త్రీ వల్ల కొన్ని లేనిపోని ఇబ్బందులు పడి మానసికంగా బాధపడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే కొద్దిగా ఇబ్బందులు ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది. కొన్ని వస్తువులు పోడగొట్టుకోవడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అది దొంగతనమే కావచ్చు, మీరు ఎక్కడైనా మర్చిపోయే రావచ్చు. కొన్ని వస్తువులు, విలువైన వస్తువులు పోడగొట్టుకునేటువంటి ఒక ఆస్కారం కనబడుతుంది, పోవచ్చు, పోకపోవచ్చు. ఊహించని ఆపదలు రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి దేనికైనా సిద్ధము అనేటువంటి ఒక దాంట్లో మీరు ఉండడం చాలా మంచిది. జాగ్రత్త అవసరము. డబ్బు ఖర్చు పెట్టే విషయంలో తగు జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం మంచిగానే ఉన్నప్పటికీ మనది మానవ జన్మ. కొద్దిగా డబ్బు జేబులో ఉందంటే ఉరుకులాడతాం. నేను అనేటువంటి ఒక పదం అడ్డం వస్తూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా డబ్బును పొదుపు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సుఖాన్ని, సంతోషాన్ని పొందండి. ఈ నెలలో ఈ వృశ్చిక రాశి వారు ఆపదోద్ధారక స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా చదవండి. ఆపదోద్ధారక స్తోత్రం పారాయణం చేయడం వల్ల ఆపదల నుంచి గట్టెక్కి సుఖంగా, సంతోషంగా ఉంటారు. ఇది శుభం.